కూటమి ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలకు దాడులకి నిరసనగా లాడ్జ్ సెంటర్లో వైసీపీ నేతల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తుంగలో తొక్కేసింది కూటమి ప్రభుత్వం. మహిళల మీద అరాచకాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ టీడీపీ కార్యకర్తల పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు నాశనమైన, ఎంతో మంది చనిపోయారు. వాళ్ళ గురించి ఎక్కడ పట్టించుకోవట్లేదే ఈ ప్రభుత్వం, వాళ్ళ గురించి ఎక్కడ మాట్లాడలేదే. ఏదున్నా కూడా డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం చాలా చక్కగా చేస్తారు. అది ఇప్పుడు కూడా రుజువు అవుతుంది. సరే, ఒక సాక్షి రిపోర్టర్ మాట్లాడిన మాటలకి ఆయన క్షమాపణ అడిగారు, ఆయన జైల్లో తీసుకెళ్ళి అదంతా బానే ఉంది. కానీ వాళ్ళ ఆఫీసుల మీద వెళ్ళి దాడి చేస్తారు. సాక్షి రిపోర్టర్ మాట్లాడిన దానికి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే భారతమ్మకి ఏం సంబంధం ఉందని చెప్పి వీళ్ళు క్షమాపణ కోరుతున్నారు. వాళ్ళ మీద అబ్యూజింగ్ మాటలు మాట్లాడుతున్నారు. ముందు మీరు చూసుకోండి, ఒకసారి మీ చరిత్ర చూడండి. మీ కూటమి ప్రభుత్వం గాని, టీడీపీ ప్రభుత్వం గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని ఏ విధంగా ఆడవాళ్ళ మీద మాట్లాడటం, మీ నాయకులు గాని రోజా గారు మీరు మాట్లాడారు, భారతమ్మ గురించి మాట్లాడారు, అలాగే రజనీ గారి గురించి మాట్లాడారు. ప్రతి ఒక్కళ్ళ గురించి ఎలా పడితే అలా మాట్లాడారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదే. ఇప్పుడు దాకా జరిగిన వాళ్ళ మీద, మొన్నగాక నిన్న జరిగిన అనంతపూర్ లాంటి విషయంలో కూడా మీరు ఎక్కడ చర్యలు తీసుకోలేదే. మీకు దాని మీద దృష్టి లేదు. డైవర్ట్ చేయాలి ఎలాగైనా కూడా. ఇది ఏదున్నా కూడా రాయాల్సింది వైసీపీకే, జగన్మోహన్ రెడ్డి గారికి రాస్తేనే మనకి అంటాల్సిన మట్టి వాళ్ళకి అంటిద్ది అని చెప్పే ఉద్దేశంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. అందుకోసమే ఎక్కడ పడితే అక్కడికి ఏవో ఆఫీసుల దగ్గరకు వాళ్ళ దగ్గర పంపించి అక్కడ ధర్నాలు చేయించడం చేస్తున్నారు. కానీ నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, మహిళల మీద మీకు గౌరవం ఉందంటే, ఇప్పుడు దాకా జరిగిన అరాచకాల మీద ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి. మాకు కూడా ప్రజలు గెలిచింది. ప్రజల్ని ఒకసారి అడుగుతున్నాను, మీరు చూడండి, ఎక్కడ జరిగిన ఏ అరాచకం జరిగినా ఎక్కడ కూడా ఒక టీడీపీ నాయకుడు గాని లేకపోతే కూటమి ప్రభుత్వం గాని దాని గురించి స్పష్టత ఇవ్వలేదు. కానీ ఒక మీడియాలో మాట్లాడిన మాటకి మాత్రం దేశం అంతా రాద్ధాంతం చేయాలనే ఉద్దేశం. చేయండి, అది తప్పని మేము కూడా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మేము కూడా ఖండిస్తున్నాం. దానికి ఆయన క్షమాపణ కోరటం కూడా జరిగింది. కానీ ఇక్కడ జరుగుతున్న ఆడవాళ్ల మీద అరాచకాల మీద మీరు ఎందుకు గొంతెత్తట్లేదని మేము అడుగుతున్నాం. దీని మీద గొంతెత్తండి. ఈ కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఈ విధంగా చేస్తూ ఉంటే మేమందరూ రోడ్డు మీద ఇస్తాం. ఈ రోజు మేము 100 మందే కావచ్చు, 200 మంది కావచ్చు, రాబోయే కాలంలో ఉండే కొద్దీ జన ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, మీరు చేసే అరాచకాలకి వాళ్ళకి బయటకు వస్తారు. ఎందుకంటే సేఫ్టీ లేదు. ముందు అంత చక్కగా కొనసాగించడం జరిగింది. ఇదే విధంగా నేను ఈరోజు ఒక సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, సాక్షి డిబేట్ లో ఒక అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి నేను మాతో పాటు మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగం కావాలి అని మేము కోరుకుంటూ ఈరోజు అంబేద్కర్ గారు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ, ఎందుకంటే ఈ అరాచకాల నుంచి అంబేద్కర్ రాజ్యాంగం మాకు కావాలని మేము కోరుకుంటున్నాము. అయితే మనం చూసుకుంటే ఈరోజు మహిళలకు ఎక్కడా కూడా స్వేచ్ఛ లేకుండా ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజు ఏ మహిళ కూడా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నిన్న చూసుకుంటే మన అనంతపురం జిల్లాలో అమ్మాయి తన్మయ్ నిజంగా
ఎంత దారుణం అండి. అమ్మాయిని చంపడం, బ్రాందీ బాటిల్స్ అమ్మాయి తల మీద కొట్టి చంపడం అనేది నిజంగా ఎంత దారుణం. అదే విధంగా అదే రోజు అంటే 6 రోజుల ముందు వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు, మా అమ్మాయి కనపడలేదు అని. అక్కడ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ ఆ అమ్మాయిని అంటే ఆ రోజు వాళ్ళ అమ్మాయి ఎక్కడుందని ట్రేసప్ చేసింటే ఈ రోజు అమ్మాయి బతికేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదే విధంగా అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లాలో రామగిరి మండలంలో తీసుకున్నా కూడా ఒక 14 సంవత్సరాల మైనర్ బాలిక అమ్మాయి మీద కూడా 14 మంది 6 నెలలుగా అత్యాచారం చేస్తున్నారంటే ఆ సామాన్యులు ఏమనాలి? సో ఇలాంటి వాటి అందరికి కూడా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అదే విధంగా చూసుకుంటే ఈరోజు ఎక్కడే సరే పోలీస్ వ్యవస్థ, ఎందుకంటే మేము ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నామంటే ఎక్కడైనా సరే ఆడపిల్లలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన పరిస్థితి పోలీసులకు ఉంటది. వాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్ని దాడులు జరుగుతున్నాయని ఒక రివ్యూ అన్నా పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయాలి. అదేవిధంగా మీరు రివ్యూస్ పెట్టుకునేటట్టయితే ఇన్ని ఎక్కువ పెట్టుకున్నారని తెలిస్తే ఇన్ని అత్యాచారాలు, ఇన్ని దాడులు జరగవు. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించి మహిళలకు రక్షణ కల్పించాలి. అదేవిధంగా చూసుకుంటే గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ తీసుకురావడం జరిగింది. అనేక మంది మహిళలు సురక్షితంగా వాళ్ళ తల్లిదండ్రులకు చేరుకునేవారు. ఏ కష్టాలు లేకుండా కూడా వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళ పనులు వాళ్ళు కొనసాగించేవాళ్ళు. అదేవిధంగా ఎందుకంటే ప్రత్యేకమైన చట్టాలు, ప్రత్యేకమైన కోర్టులు, ప్రత్యేకమైన పోలీస్ డిపార్ట్మెంట్,